హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వ్రతం గురించి చెప్తున్నాం. ఈ వ్రతం ఎంతో మహిమగలది, అలాగే ఈ వ్రతం చేస్తే మనకి ఎంతో పుణ్యఫలం కూడా దక్కుతుంది. ఆ వ్రతమే శ్రీ సంకష్టహర చతుర్థి. నాకు తెలిసి ఈ వ్రతం చాలామంది వినే ఉంటారు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ వ్రతం ఎలా చేయాలి, ఈ వ్రతానికి కావాల్సిన సామాగ్రి ఏంటి, అలాగే ఈ వ్రత కథ పురాణం ఏంటో అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అసలు ఈ సంకష్టహర చతుర్థి అంటే ఏంటో తెలుసా? సంకష్టహర పేర్లోనే ఉందండి. ఎలాంటి పెద్ద కష్టమైనా ఈ వ్రతం చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయంట. అలాంటి గొప్ప వ్రతం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అసలు ఈ వ్రతం ఎప్పుడు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నెల కృష్ణపక్షం నాడు, అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే 4వ రోజుని సంకష్టహర చతుర్థి అని అంటారు. ఆ రోజే మనం ఈ వ్రతం చేయాలి. పైగా ఈ వ్రతం ఎక్కువ రాత్రి సమయంలోనే చేస్తారు, ఉదయం మాత్రం చెయ్యరు. ముందుగా చెప్పుకున్నట్టు సంకష్టహర చతుర్థి అంటే ముఖ్యమైన దేవుడు వినాయకుడు. అసలు వినాయకుడు ఏ అవతారంలో ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. ముద్గల పురాణం ప్రకారం గణపతికి 32 స్వరూపాలు ఉంటాయండి. అందులో చివరిదే ఈ సంకష్టహర గణపతి రూపం అండి. ఇందులో స్వామివారు కుడి చెయ్యి మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు చూపిస్తారు. అలాగే ఎడమ చేతిలో పాయసం ఉంటుంది. దేవేరిని ఎడమ తోడపై కూర్చోబెట్టుకొని ఉంటారు. ఈ వ్రత విధానం తెలుసుకునే ముందు ఈ వ్రతానికి కావలసిన సామాగ్రి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతానికి చాలా ఈజీ అండ్ సింపుల్ సామాగ్రి అండి, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. గణపతి విగ్రహము, బియ్యము, అలాగే ఎండు ద్రాక్ష, వక్కలు, దక్షిణ, తమలపాకు, పసుపు, కుంకుమ, పూజ ఆయిల్, పాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, పూలు, పండ్లు, పత్రి, గరిక, కొబ్బరికాయ, వత్తులు, పత్తి, వస్త్రము, అగరబత్తి, కర్పూర బిళ్ళలు, అలాగే ఎర్ర జాకెట్ ముక్క. ఇవి పూజకు కావాల్సిన సామాగ్రి. ఇప్పుడు ఈ పూజ విధానం ఏంటో పూర్తిగా చూద్దాం. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ పూజ ప్రతి నెల కార్తీక పౌర్ణమికి 4 రోజుల తర్వాత, అంటే కృష్ణపక్ష రోజు చేస్తారండి. ఇప్పుడు మనము ఈ పూజ చేయడం ఎలా చేసుకునే ముందు అసలు ఈ పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాము. ఈ పూజ చేస్తే మనకి జీవితంలో అభివృద్ధి కలుగుతుంది, సంతానం కలుగుతుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది, నరదృష్టి పోతుంది, ఆర్థిక బాధలు, సొంతిల్లు కట్టుకోవాలనే కోరిక, ఆరోగ్యం, విద్య అన్నీ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వ్రతం చేస్తే. ఈ వ్రతం మనం ప్రతి నెల 12 సార్లు చేసుకుంటే, అంటే సంవత్సరం మొత్తం చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అందులో ముఖ్యంగా మంగళవారం రోజు వచ్చే సంకష్ట చతుర్థి, దాన్ని అంగారక చతుర్థి అని అంటారు. ఆ రోజు నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యం కలుగుతుంది అని అంటారు. ఇప్పుడు మనం పూజ యొక్క విధానం తెలుసుకుందామండి. ఈ పూజ చేయడంలో మనకి మొత్తం 13 స్టెప్స్ ఉంటాయి. ఒక 1 అవర్ టైం పడుతుంది. అందుకే కొంచెం ఓపికగా నిదానంగా ఈ పూజ చేసుకోవాలి. ఆ 13 స్టెప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటిది ఆచమనం, సంకల్పం, కలశారాధన. కలశారాధన ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత విఘ్న నివారణ గణపతి పూజ, అంటే పసుపుతో వినాయకుడిని చేసి పూజ చేయడం. మూడవది సంకష్టహర గణపతి షడ్డోషోపచార పూజ, అంటే స్వామివారికి పంచామృత స్నానము అలాంటివి, అలంకరణ లాంటివి చేయాలి. అలాగే 4వది అంగపూజ. మనకి వినాయక చవితి బుక్లో ఉంటుంది, అది ఎలా చేయాలో యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. 5వది ఏకవిశంతి పుష్ప పూజ, అంటే 21 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో పూజ చేయాలి. దొరికితే మీకు ఎన్ని ఫ్లవర్స్ దొరికితే వాటితో కూడా చేయొచ్చు. 6వది ఏకవిశంతి పత్ర పూజ, అంటే 21 పత్రాలతో పూజ చేయాలి. మనం వినాయక చవితి రోజు చేస్తాం చూడండి, అలాగే ఒకవేళ దొరకకపోతే మనం గరికతో కూడా చేసుకోవచ్చు. 7వది వినాయకుని అష్టస్తోత్రము. 8వది సంకటనాశన గణేష స్తోత్రము. 9వది గౌరీ పూజ. 10వది పంచోపచార పూజ, అంటే ధూపం, దీపం, నైవేద్యం, పూలతో పూజ చేయడం, నమస్కారాలు లాంటివి. 10వది దుర్వయజ్ఞ పూజ, అంటే 11 గరికలతో మనం పూజ చేయాలి. 12వది వ్రత కథలు. ఇవి 4 వ్రత కథలు ఉంటాయి. మీరు పూర్తి వీడియో చూస్తే వ్రత కథలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అలాగే 13వది ఆఖరిది అర్ఘ్యవ్యాస వ్రతం కంప్లీట్ అవుతుందండి. దాంతో అర్ఘ్యవ్యాసతోటి పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ 13 స్టెప్స్ చూసారు కదా.
పూర్తి పూజా విధానం మీకు చెప్తాను వినండి. మీకు ముందుగా చెప్పినట్టు ఈ వ్రతం సాయంకాలం చేస్తామండి. కాకపోతే ఉదయాన్నే మనం చేయాల్సిన చిన్న పని ఉంది, అది కూడా చెప్తాను వినండి. ఉదయాన్నే పొద్దున నిద్ర లేచి తలంటు స్నానం చేసి నిత్య కృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం ముట్టించి ఎర్ర రవిక మీద కొన్ని 3 దోసెల బియ్యం వేసి దక్షిణ తాంబూలాలు, ఎండు ద్రాక్ష, వక్కలు అన్నీ వేసి ముడుపు లాంటిది కట్టి స్వామివారి ముందు పెట్టి మనం కోరుకునే కోరిక ఏంటో చెప్పి 21 సార్లు ప్రదక్షిణ చేసి మనం పూజ స్టార్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మిగతాది సాయంకాలం చేసుకోవాల్సింది ఉంటుంది. ఉదయం అంతా మనం ఏమీ తినకుండా ఓన్లీ పాలు పండ్లతోటి దైవారాధనతోటి ఉండాలండి. అంతకుమించి ఏమీ చేయొద్దు. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వ్రతం చేసే ముందు రోజు మద్యం సేవించడం కానీ నాన్ వెజ్ తినడం కానీ చేయకుండా ఎంతో నిష్టగా ఈ వ్రతం చేయాలి. సాయంకాలం పూట కూడా మళ్ళీ మనం స్నానం చేసి దీపారాధన చేసి ముడుపు కట్టిన బియ్యంతో మనము నైవేద్యం చేయాలి స్వామివారికి. అందులో సగం బెల్లపన్నం చేయాలి, మిగతా సగం వచ్చేసి 21 ఉండ్రాళ్ళు లేకపోతే స్వామివారికి ఇష్టమైన కుడుములు కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ వ్రతం పూర్తి అయిన తెల్లారి మనము ఒకవేళ ఎవరికైనా వీలైతే మాత్రం గణపతి హోమం చేస్తే ఇంకా మంచిది. అలాగే ఈ వ్రతం స్టార్ట్ చేసే ముందు మనము కంకణాలు అయితే ధరించాలి. వాటిని తెల్లారి కంకణాలు అనేది తీయాలండి. ఇవి ఈ వ్రతానికి ఉండే ముఖ్యమైన నియమాలు. ఇవన్నీ పాటించాక మనం ముందుగా చెప్పుకున్నట్టుగా వ్రతానికి ఉండే 13 స్టెప్స్ ఫాలో అయిపోతే మన వ్రతం విజయవంతంగా పూర్తి అయినట్టేనండి. ఈ వ్రతంలో ఉన్న ఇంకొక ముఖ్యమైన నియమం ఏంటంటే మనం పూజ పూర్తి అయినాక స్వామివారిని కదిలించాక మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారు వినాయకుడిగా భావించి వారికి భోజనం పెట్టాలి. లేకపోతే మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ప్రసాదంగా పంపించిన ఇంకా చాలా పుణ్యం అండి. ఈ వ్రత పూజా విధానం మొత్తం మీకు కింద PDF లాగా కూడా పెడతాను, వీలైతే చూడండి ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ వ్రతం యొక్క స్టోరీస్ విందాము. వ్రత కథలు అని చెప్పాను కదా, 4 వ్రత కథలు ఉంటాయండి. అవేంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. వ్రత కథలో మొదటి కథ ఏంటంటే, ఒకనాడు మహర్షులు కుమారస్వామి వద్దకు వెళ్ళి ఇలా అర్చించారటండి. స్వామి, భూలోకంలో ప్రజలు పాపకార్యాలు చేసి దానివల్ల అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. పెళ్ళిళ్ళు కాకపోవడం, సంతానలేమి, గృహ నివాసం లేకపోవటం, పంటలు పాడవటం, ఆరోగ్య సమస్యలు, చేయని తప్పులకు శిక్ష అనుభవించడం, ఇలా చాలా నరకాలు అనుభవిస్తున్నారు. ఇవి తీరే మార్గం చెప్పరా అని వేడుకున్నారంట. అప్పుడు కుమారస్వామి, ఈ కష్టాలు తీరడానికి మీకు ఒక వ్రతం గురించి చెప్తాను, అది వినండి అని అన్నారంట. ఆ వ్రతం పేరు వచ్చేసి సంకష్టహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం స్వయంగా పార్వతీదేవి కూడా చేసిందంట. ఒకానొక యుగంలో హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతీదేవికి పరమశివునితో వివాహం చేసుకోవదలిచి తన పూర్వపు అవతారంలో అయిన తనయుడైన గణపతి హేరంబ గణపతిగా స్మరించిందంట. అప్పుడు ఆ గణపతి తన తల్లికి స్వయంగా ఉపదేశించిన వ్రతం ఇది. అది ఆచరించి పరమశివుని వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆ వ్రత విధానం గురించి మీకు చెప్తాను వినండి అని కుమారస్వామి ఋషులకు ఈ విధంగా చెప్పారంట. ఈ వ్రతాన్ని ఏ మాసంలో అయినా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలో మంగళవారం కూడిన కృష్ణ చతుర్థి నాడు మరింత ముఖ్యము. దీనినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని కూడా పిలుస్తారు. చంద్రోదయ వేళలో బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకోవాలి. ఆ రోజు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లని నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి పూజ చేసి సంకష్టహర పూజ చేస్తానని నమస్కరించి ఎర్రటి రవిక బట్టలో చిటికెడు పసుపు, కుంకుమ, 3 దోసెట్ల బియ్యం అందులో పోసి ఎండు ద్రాక్ష, వక్కలు, దక్షిణ తాంబూలాలు వేసి స్వామివారి దగ్గర పెట్టి 21 సార్లు ప్రదక్షిణ చేసి మీ కోరిక చెప్పి ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ వ్రతం చేస్తానని స్వామివారి దగ్గర నమస్కరించాలి. ఉదయం అంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు తీసుకొని ఆ రోజు అంతా మౌనంగా ఉండి స్వామివారిని నమస్కరించి ఉండాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తూ స్వామివారికి తీపి పొంగలి, 21 కుడుములు నివేదించాలి.
వ్రతం పూర్తి అయిన తర్వాత అతిథులను గణపతిగా భావించి నైవేద్యం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామస్మరణలో ఉండాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని, 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది అని, మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టమని కుమారస్వామి ఈ విధంగా ఋషులకు వివరించారు. మొదటి వ్రత కథ సంపూర్ణము. ఇప్పుడు రెండవ వ్రత కథ విందాము. రెండవ వ్రత కథ భృశుండి మహర్షి వృత్తాంతము. ఒకనాడు ఆకాశ మండలంలో ప్రయాణిస్తున్న నారద మహర్షికి కుంభీపాక నరకంలో కనిపించింది. లోపల ఎవరున్నారని చూశాడు. అక్కడ భృశుండి మహర్షి యొక్క తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలో ఉన్న భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆ మహర్షితో, ఓ మహర్షి, మీ పూర్వాశ్రమంలోని భార్య, కూతురు, మీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులను కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారు. నారదు మాటలు విన్న మహర్షికి తన పూర్వాశ్రమం జీవితం గుర్తు వచ్చి ఎంతో బాధపడ్డారు. వారి సహాయం లేనిదే తాను ఈనాడు తపస్సిద్ధిని అయ్యేవాడు కాదు అని తెలుసుకొని ఎలాగైనా వారి బాధలను రూపుమాపాలని సంకల్పించి తనకు ఇష్టదైవమైన గణపతిని స్మరించి పవిత్రమైన జలాన్ని చేతిలో తీసుకొని గతంలో సంకటహర గణపతి వ్రతం చేయటం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి ధారపోయాలి అనుకొని, ఓ గణనాథ, నేను గనక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తితో చేసినట్టు అయి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తెలను నరకంలోని బాధల నుంచి విముక్తి పొందెదరుగాక అని నీళ్ళని విడిచిపెట్టాడు. గజాననునిది అనుగ్రహం ఆయన చేసిన వ్రతాలలో ఒక పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాన్ని ధరించి దివ్య విమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు. ఇలా ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? రెండవ వ్రత కథ పూర్తి అయినది. ఇప్పుడు మూడవ వ్రత కథ గురించి తెలుసుకుందాం. మూడవ కథ వేశ్య వృత్తాంతం. అదేంటో మనం చూద్దాం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళ్తుండగా అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగును చూసి ఆశ్చర్యపోయి ఆ దేశపు రాజు సురాసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఇలా ఇంద్రునితో అన్నారు. ఇంద్రుణ్ణి చూసి సంతోషంతో మహారాజా ఆనందంతో నమస్కరించి విమానం ఎందుకు ఆపారో కారణం అడిగారు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపం అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరితో దృష్టి సోకినందువలన విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు ఇలా అన్నారు, అయ్యా, మరి మళ్ళీ ఈ ఆగిపోయిన విమానం ఎలా కదులుతుందో అని అడిగారు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి అంటే నిన్న చతుర్థి. నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైనా ఉపవాసం చేసి సంకష్టహర చతుర్థి వ్రతం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకు ఇస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పారు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసి ఉంటారా అని చూశారు. కానీ దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లడం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలను కూర్చిన ఈమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉండి తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించి ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది. ఈరోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో స్థితి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకోవడం
మరణాంతరం తథ్యం అని చెప్పారు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశ దూతని అడిగారు. అలా చేస్తే ఆగిపోయిన విమానం కదులుతుంది అని అడిగారు. ఎంత బతిమాలినా ఆ గణేశ దూత ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఈలోపే ఆ దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలిసి చేసినా తెలియక చేసిన ఈ వ్రతం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో ఈ వృత్తాంతం మనకి పూర్తిగా చెబుతుంది. ఇంతటితో 3వ కథ సంపూర్ణం. ఇప్పుడు మనం 4వ కథ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వ్రతంలో ఇది ఆఖరి కథ. ఈ కథ పేరు వచ్చేసి కృతవీర్యుని కథ. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవారు. అతను సకల సద్బుద్ధి సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య కూడా మహాపతివ్రత సుగుణావతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకు ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన ఆ రాజు తమ మంత్రులకి రాజభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అడవికి వెళ్ళిపోయారు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని కూడా వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకలినే భుజిస్తూ తన తపస్సును కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శీలమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితి చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుని తండ్రిని కలిసి పుత్ర సంతానం కోసం అతడు కొడుకు చేస్తున్న దీక్ష గురించి చెప్పి బాధపడ్డాడు. అది విన్న ఆ రాజు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభు, ఎన్నో యాగాలు వ్రతాలు చేసినవాడు, ప్రజల్ని కన్న బిడ్డలా చూసుకున్న కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణం ఏమిటి? ఏం చేస్తే పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రితో ఇలా చెప్పారు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరుగల పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణులను చంపివేసి వారి దగ్గర ఉన్న డబ్బు, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజు బహుళ చతుర్థి. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. సాయంత్రం ఇంటికి వచ్చి తన కొడుకు అయిన గణేశుని పేరు పెట్టి పిలిచి దోచుకున్న ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పేరుకి సాముడు పరమ పాపి అయిన బహుళ చతుర్థి నాడు ఉపవాసం ఉండి తన కొడుకుని సాయంకాలం పలుమార్లు గణేశాన్ని పిలిచి ప్రసాదం కొడుకుతో తినటం వల్ల ఆ పుణ్యఫలం కలిగి కొంతకాలానికి ఈ జన్మలో రాజుగా నిపుత్రుగా జన్మించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి దోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పారు. ఆ మాటలు విన్న రాజు తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దానిని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చేటి అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతని పాపాలు నశిస్తాయని వ్రత విధానం చెప్పారు. అప్పుడు కృతవీర్యుని తండ్రి ఈ విషయం నారదుడికి చెప్పి రాజుతో ఈ వ్రతాన్ని చేయించమని కోరారు. ఆ వ్రతం గురించి తెలుసుకొని రాజు ఈ వ్రతాన్ని చేసి సంతానవతుడయ్యాడు. కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించే ఈ మహామాన్వితమైన వ్రతం ఇదే. ఓం శ్రీ గణేశాయ నమః. దీనితో మనకి 4వ వ్రత కథ కూడా సంపూర్ణం. చూశారు కదా, ఈ సంకష్టహర చతుర్థి ఎంతో మహిమాన్వితమైనది, అలాగే ఎంతో శక్తిగల వ్రతం అని మనకి ఈ వ్రత కథల్లోనే తెలుస్తుంది. పెళ్ళి కాని వారికి పెళ్ళి అయింది, నరదృష్టి పోయింది, సంతాన భాగ్యము కలిగింది. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం వల్ల మనకి ఎంతో పుణ్యం కూడా కలుగుతుంది. అలాంటి ఈ వ్రతం జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా నోముకుంటే ఎంతో మంచిది. ఈ వ్రతాన్ని 12 సార్లు ఖచ్చితంగా చేసుకుంటే
మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. అలా సంవత్సరం పాటు చేస్తే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్ముతారు. ఒకవేళ మీకు ఈ వ్రతం చేయడం వీలు కాకపోతే ఆ రోజు సాధ్యమైనంత వరకు అన్ని గణేశుని టెంపుల్లో ఈ వ్రతం చేస్తారు. మీరు అలా చేసుకోవచ్చు. లేకపోతే అది కూడా వీలు కాకపోతే మీరు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చంద్రదర్శనం అయ్యాక మీరు ఉపవాస దీక్ష విరమిస్తే కూడా ఈ వ్రతం యొక్క ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది. చూసారు కదండి ఈ సంకష్టహర మహాగణపతి యొక్క వ్రతము. ఇది ఎంతో మహిమాన్వితమైనది, అలాగే ఎంతో పుణ్యఫలం దక్కే వ్రతము. ఈ వ్రతము మీరు కూడా ఖచ్చితంగా ఆచరించి ఆ స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల మనకి సంకష్టహర మహాగణపతి వ్రతము 18 నాడు డిసెంబర్ 2024 రోజు వస్తుందండి. అలాగే చంద్రోదయం మనకి 8:45 ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.